శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి శుక్లపక్ష సప్తమి మార్చి 5 మధ్యాహ్నం 12:51 నుంచి మార్చి 6 ఉదయం 10:51 వరకు. శుక్లపక్ష అష్టమి మార్చి 6 ఉదయం 10:51 నుండి మార్చి 7 ఉదయం 9:18 వరకు. నక్షత్రం రోహిణి మార్చి 6 అర్ధరాత్రి 1:08 నుంచి మార్చి 7 మధ్యరాత్రి 12:05 వరకు. మృగశీర్ష మార్చి 7 మధ్యరాత్రి 12:05 నుండి మార్చి 7 రాత్రి 11:22 వరకు. కరణం వనిజ మార్చి 5 రాత్రి 11:48 నుంచి మార్చి 6 ఉదయం 10:51 వరకు. విష్టి మార్చి 6 ఉదయం 10:51 నుంచి మార్చి 6 రాత్రి 10:01 వరకు. భవ మార్చి 6 రాత్రి 10:01 నుంచి మార్చి 7 ఉదయం 9:19 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు. అమృతకాలం రాత్రి 9:01 నుంచి రాత్రి 10:33 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:10 నుంచి ఉదయం 5:58 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 2:05 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు. యమగండం ఉదయం 6:47 నుంచి ఉదయం 8:17 వరకు. గూలిక ఉదయం 9:42 నుంచి ఉదయం 11:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:41 నుంచి ఉదయం 11:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:08 వరకు. వర్షం సాయంత్రం 4:26 నుంచి సాయంత్రం 5:58 వరకు. ఉదయం 5:33 నుంచి ఉదయం 7:07 వరకు. చంద్రమాసం అమంతం పాల్గొన పూర్ణిమంత పాల్గొన శక సంవత్సరం పాల్గొన 15 1946. వేద ఋతువు శిశిర శీతాకాలం. దృగ్ ఋతువు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. గత కొన్ని రోజులుగా మీ ప్రస్తుత లేదా కాబోయే సంబంధం గురించి ఆందోళన మరియు సందేహాలు మీ మనసును ఆక్రమించాయి. ఈరోజు అన్ని సందేహాలు తొలగిపోతాయి మరియు మీరు మీ భాగస్వామిని అలాగే సంబంధాన్ని స్పష్టమైన దృష్టిలో ఉంచుకోగలుగుతారు. మీ ప్రేమ జీవితం గురించి మీరు స్పష్టమైన మరియు సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీ కింది స్థాయి ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. మీరు కష్టతరమైన పనుల్లోకి లోతుగా వెళ్ళబోతున్నారు మరియు జూనియర్లు ఉత్తమ మద్దతుదారులు కాబట్టి వారిని బాగా సంతోషపెట్టండి. ప్రముఖ స్థానాల్లో ఉన్నవారికి మెరుగైన కెరీర్ అవకాశాలు కూడా లభిస్తాయి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. మీ కార్యాలయంలో పెరుగుతున్న ఒత్తిడి సృష్టిస్తుంది మరియు అవి ఈరోజు నొప్పులు మరియు విశ్రాంతి లేకపోవడం ద్వారా వ్యక్తమవుతాయి. ఈ ఒత్తిడిని తగ్గించడానికి మీ పనిలో మరింత వ్యవస్థీకృతంగా ఉండటం అవసరం. అలాగే జంక్ ఫుడ్ తినడం దీనికి భర్తీ చేయదు. తాత్కాలిక ఉపశమనం కోసం ధ్యానం సాధన చేయండి లేదా మసాజ్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈరోజు మీరు తక్కువ సన్నిహితంగా మారే అవకాశం ఉంది. కొత్త లేదా పాత సంబంధాలను పెంచుకోవడానికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. బదులుగా మీరు స్వీయ విశ్లేషణపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మరియు ఇది మిమ్మల్ని కలవరపెట్టదనుకునే వైపు ఇస్తుంది. అయితే మీరు పాత స్నేహితుడికి కాల్ చేయవచ్చు లేదా మీ గతం నుండి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుండి ఆశ్చర్యకరమైన సందర్శన పొందవచ్చు. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. అభిరుచి అనేది రోజు యొక్క క్రమం. మీరు మీ భాగస్వామిని విపరీత మరియు శృంగారభరితమైన సంజ్ఞతో ఆశ్చర్యపరుస్తారు మరియు దానికి ప్రతిఫలం పొందబోతున్నారు. ఖర్చులలో మరియు ప్రేమ చర్యలో మీరు ఈరోజు చాలా ఉదారంగా భావిస్తారు. మీరు ఇచ్చే స్వభావం మీ భాగస్వామి నుండి ఉద్వేగభరితమైన మరియు మధురమైన ప్రతిస్పందనను రేకెత్తిస్తుంది. మీ ప్రయత్నాల కారణంగా ప్రత్యేకంగా పెరిగే సాధారణ రోజును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మీకు ఇది కాస్త వివాదాస్పదమైన రోజులా ఉంది. మీరు ఇతరుల గురించి ఏదైనా కనుగొనవచ్చు లేదా మొద్దుబారవచ్చు. అది వారికి కూడా చేరి మీ వృత్తి జీవితాన్ని నాశనం చేయవచ్చు. అలాగే వేరొకరి రహస్యంతో ముడిపడి ఉన్న మీ రహస్యాన్ని
మీరు బహిర్గతం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కలవకండి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశిఫలాలు. మీరు మీ దినచర్య వ్యాయామాలను అనుసరించే మూడ్లో లేకపోవచ్చు. దానికి ప్రత్యామ్నాయం ఉంది. మంచి మొత్తంలో హెర్బల్ టీ తయారు చేసి తినండి. ఇది మీ శక్తిని సానుకూల దిశలో నడిపిస్తూనే ఉంటుంది. మీ దృష్టిని మరియు ఏకాగ్రతను మరోసారి మీ వ్యక్తిగత సంరక్షణపై పెట్టడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. ఇతరుల జీవితాల్లోని ప్రేమ కథతో మీరు భాగం కావాల్సి రావచ్చు. వెంటనే దాన్ని నివారించండి. మీరు అలా చేయలేకపోతే ఏ వైపు కూడా తీసుకోకండి. వ్యతిరేక వర్గాలకు సలహాలు ఇస్తూ తటస్థంగా ఉండండి. మీకోసం కొత్తగా మరియు ఇంద్రియాలకు సంబంధించిన ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించండి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. మీ ప్రేమ భాగస్వామితో గడపడానికి ఈ సమయం అనువైనది. ఎందుకంటే ఆ వైపు నుండి మీకు ప్రేమ, ఆప్యాయత మరియు శ్రద్ధ లభిస్తుంది. హావభావాలను అవి ఉద్దేశించిన స్ఫూర్తితో తీసుకోండి మరియు వాటిని విమర్శించకుండా ఆనందించండి. మీ భాగస్వామి ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు మొండిగా ఉండడం లేదా పాతగాయాలను తవ్వడం మానుకోండి. మీరు సన్నిహితమైన ప్రేమ సంజ్ఞతో కూడా ప్రతిస్పందించవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈరోజు విజయం మరియు పదోన్నతికి ప్రధాన అవకాశాలను తెస్తుంది. మీరు ప్రభుత్వ రంగంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఈరోజు మీకు అన్ని సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. మీరు దాదాపు ఎల్లప్పుడూ మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఈ రోజు నుండి మీరు ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పాలనపై అసాధారణ ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు. మీరు శారీరక శ్రమ తరగతిలో చేరవచ్చు మరియు మీరు యోగాపై ప్రత్యేక ఆసక్తిని అనుభవిస్తారు. మీరు పార్టీలు చేస్తున్నా లేదా పనిచేస్తున్నా మీ ఆరోగ్యం వెనుకబడి ఉండడానికి మీరు ఇకపై అనుమతించరు. మీరు మీ హాస్య నైపుణ్యాలతో లేదా వ్యంగ్యంతో ఎదుటి వ్యక్తిని రంజింపచేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ అవతల వ్యక్తి చెలించకపోవచ్చు లేదా అతను అలా చేస్తే దాన్ని చూపించకపోవచ్చు. మీరు ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి వేరే మార్గాన్ని అనుసరించాల్సి రావచ్చు. ఒకరి హృదయాన్ని గెలుచుకోవడానికి ఉత్తమ మార్గం అని మీరు అనుకునే దానికి కట్టుబడి ఉండే ధోరణిని మార్చుకోవడానికి సరళంగా ఉండండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. స్నేహితులు, సహోద్యోగులు మరియు మీకు తెలిసిన అన్ని రకాల వ్యక్తులు మీ ప్రేమ జీవితాన్ని కొంత వేగవంతం చేయడానికి మీరు చేయవలసిన పనుల గురించి మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించవచ్చు. సరసలాడుట, చిట్కాలు తప్ప మీ డేటింగ్ డేటాబేస్ను నవరించడానికి వారు చెప్పేది అనుసరించండి. మీరు ప్రేమ కోసం చూస్తున్నారు కాబట్టి కొంత క్షణిక ఆనందం కోసం మిమ్మల్ని మీరు లాక్ చేసుకోవడం కంటే దానిపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు మీ సహోద్యోగులతో వ్యవహరించడంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. మీ కార్యాలయంలో అస్థిర వాతావరణం పూర్తి స్థాయి వాదనకు దారితీయవచ్చు. కాబట్టి ఈరోజు కార్యాలయంలో ఘర్షణలు నివారించడం ఉత్తమం. సీనియర్లతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని లోహాలు లేదా వ్యవసాయ వస్తువుల్లో పెట్టుబడి పెట్టడం మీకు చాలా అదృష్టంగా మారవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ జాతకం. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించుకోండి. మీరు తగినంత ద్రవాలు మరియు ముఖ్యమైన ఖనిజాలను తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించి ఉండవచ్చు. కానీ మీరు తెలివిగా వ్యవహరించకుండానే మీరు ఈరోజు విస్తృతమైన ఆరోగ్య తనిఖీకి వెళ్ళవచ్చు. ఫలితాలను హెచ్చరిక గంటగా భావించి తదనుగుణంగా వ్యవహరించండి. మీరు మోసపూరిత ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తారు, కానీ ఇది బహుశా నిజమైనది కాదు. మీ భాగస్వామి మీ సంబంధంలో మీ విశ్వాసాన్ని పెంచే పని చేయవచ్చు. కలిసి సంతోషంగా గడపడానికి హామీ ఇవ్వడం ద్వారా మీరు దానికి ప్రతిఫలం ఇవ్వవచ్చు. మీరు మీ ప్రేమతో సంతోషంగా గడపవచ్చు. మీరు కలిసి తినవచ్చు. మీ భాగస్వామిని మీ కుటుంబానికి పరిచయం చేయడానికి సమయం కేటాయించండి. నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండడం రేసును గెలుస్తుందని గుర్తుంచుకోండి. ఒక అడుగు వేసే ముందు అందరి మానసిక పరిస్థితిని అంచనా వేయండి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి వారి రోజువారీ జాతకం.
ఈరోజు మీ గతంలోని ఒకరు మిమ్మల్ని మళ్ళీ కలుస్తారు. అయితే ఆ వ్యక్తి మీకు శృంగారభరితమైన వ్యక్తి కాకపోవచ్చు. మీరు చాలా కాలంగా వెంటాడుతున్న గందరగోళాన్ని పరిష్కరించడానికి సహాయపడే కీలకమైన అంతర్దృష్టిని అతను లేదా ఆమెకు మీకు అందిస్తారు. ఈ సమాచారం సహాయంతో స్వస్థత వైపు మీ మొదటి అడుగు వేయండి. మీరు మీ రంగంలో బాగా స్థిరపడిన మీ పనిలో మీరు అశాంతితో బాధపడవచ్చు. మీకు తెలిసిన దానితో సంతృప్తి భావన ఇప్పుడు మిమ్మల్ని కలవరపెట్టడం ప్రారంభించవచ్చు. అయితే ఇప్పుడే మీ ఉద్యోగాన్ని వదిలివేయడం చాలా అవివేకమైనది. ఈ భావాలు తాత్కాలికమైనవి మరియు మీరు తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున ఈరోజు ఎటువంటి ప్రధాన కెరీర్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మీ సృజనాత్మక సామర్థ్యాలు రోజు రోజుకు మెరుగుపడతాయి, కానీ మీ పని భారం విషయంలో కూడా అలాగే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు అరోమా థెరపీతో మసాజ్ చేయించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఉపశమనం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి మరియు రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు శారీరక దృఢత్వం లభిస్తుంది. మీ అందం దాదాపు ప్రతి ఒక్కరి దృష్టిలో స్థిరపడుతుంది. మీ మాచిని ఎదుర్కొని వారిని చంపడానికి ఇది మంచి అవకాశం అవుతుంది, కానీ వారి వద్దకు తిరిగి రాకుండా జాగ్రత్త వహించండి. గతంలోనే ఉండాలి. మీ స్నేహితుల్లో ఒకరికి వారి ప్రేమ జీవితంలో మీ సహాయం అవసరం కావచ్చు, కానీ మీ సొంతంగా జాగ్రత్త తీసుకోవడం మర్చిపోకండి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి రోజువారీ ప్రేమ అండ్ సంబంధాల జాతకం. మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు మీ ప్రేమకు మీ ప్రేరణ మరియు బలాన్ని ఇస్తుంది మరియు మీరు అతన్ని ఎంతో గౌరవిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మీ ఇద్దరి మధ్య ఒక అపార్థం తలెత్తింది మరియు అంతరం మరింత లోతుగా పెరుగుతుంది. ప్రతిదీ విడిపోయే ముందు రాజ్యాలను లాగండి. మీరు ఒక పనిని చక్కగా మరియు పూర్తిగా చేయడం పట్ల చాలా గర్వంగా భావిస్తారు. ఇది ఇప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టికి వస్తుంది. దీనివలన మీ చేతుల్లో అదనపు బాధ్యతలు ఉంచబడతాయి మరియు మీ కెరీర్లో గణనీయమైన పురోగతికి తలుపులు తెరుస్తాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కెరీర్ కోసం మీ అంకిత భావం మరియు వివరాలపై శ్రద్ధ పెంచుకోవాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీరు ఒకే సమయంలో సౌకర్యం మరియు భద్రత కోసం చూస్తారు. కొంచెం స్వేచ్ఛగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆమోదాలు కాలక్రమేణా వస్తాయి మరియు ఇతర మంచి విషయాలు క్రమంగా జరుగుతాయి. కాబట్టి అన్నీ కొంతకాలం తర్వాత సరిగ్గా జరుగుతాయి, కానీ అది ఆలస్యం కాదు. రాత్రి ఆలస్యంగా మేల్కొనకండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఇది మంచి సమయం. పొడికాలం అనుభవించిన తర్వాత మీరు మీ ప్రేమ జీవితం ఈరోజు చాలా చురుగ్గా మారే అవకాశం ఉంది. మీ భాగస్వామి బహుశా మిమ్మల్ని విస్మరిస్తూ ఉండవచ్చు మరియు ఇప్పుడు అతను లేదా ఆమె ఈ అజాగ్రత్తను భర్తీ చేయడానికి ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు. ప్రేమలో దూకుడుగా ఉండకండి. బదులుగా మీ ప్రియమైన వ్యక్తి మీకు ఇచ్చే వాటిని ఆస్వాదించండి. మీరు గత మనోవేదనలను మరియు పశ్చాత్తాపాలను అంటిపెట్టుకొని ఉండడం మానేయాలి. చూసారు కదా, శ్రీరస్సు శుభమస్సు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.